గొడవ కూడా చేసింది. మరి నువ్వేం చెప్పావు? ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చేస్తే మా ఇంటికి వెళ్తానని కండిషన్ పెట్టాను సార్. ఓకే అని సార్. నువ్వు సైలెంట్ కిల్లర్ మ్యాన్. భార్య కోసం ఈ తిప్పలు తప్పవు సార్. అవును, అక్కడ శ్రీధర్ ఉంటాడు కదా, ఐ మీన్ మీకు ప్రైవసీ ఉండదు కదా? అమృత కూడా ఆనందితో పాటు వచ్చింది సార్. ఆనంది ఇక్కడ ఉండడానికి ఒప్పుకోదని శ్రీధరే ఇలా ప్లాన్ చేసి అమృతని కూడా రప్పించాడు. వెరీ నైస్. అంటే రేపు మార్నింగ్ నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు అన్నమాట. రేపటి సంగతి రేపు చూద్దాం సార్. ఈరోజు ఆనంది నా పక్కనే ఉంటుంది. తనతో సంతోషంగా ఎలా గడపాలనేది మాత్రమే నా మైండ్లో ఉంది. అంతే సార్. ఎస్ అశ్విన్, ఈ నైట్ తన లైఫ్లో ఒక మెమరబుల్ డేగా మారిపోవాలి. అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఆ మిడ్ నైట్ అలా అవుటింగ్కి వెళ్ళి మంచి బిర్యానీ తిని మళ్ళీ ఇంటికి రావడం. ఈ గ్యాప్లో ఆనందిని పాత ఆనందిలాగా మార్చి నాతో ప్రేమగా మాట్లాడేలా చేస్తాను. సూపర్ అశ్విన్. మీరు నలుగురు అవుటింగ్కి వెళ్తాం అంటున్నారు, కార్ ఏమైనా పంపించమంటారా? కార్ బోర్ సార్. నేను ముందు కూర్చుంటే తను వెనక కూర్చుంటుంది, నేను వెనక కూర్చుంటే తను ముందు కూర్చుంటుంది. అదే బైక్ మీద అయితే ఇద్దరం దగ్గర కూర్చోవచ్చు సార్. అప్పుడే సార్ ఆనంది నాతో మనసు విప్పి మాట్లాడుతుంది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్లోనే హ్యాపీనెస్ దొరుకుతుంది. బట్ ఇట్స్ మై బ్యాడ్ లక్. నేను అలా ఉండాలనుకున్నా ఉండలేను, బికాస్ ఆఫ్ మై స్టేటస్. ఫీల్ అవ్వకండి సార్, మీకు ఇలాంటి మెమొరబుల్ డేస్ చాలా వస్తాయి. నాకు నమ్మకం లేదు అశ్విన్. అలా అంటారేంటి సార్? సారీ అశ్విన్. నువ్వు మంచి మూడ్లో ఉంటే నా మాటతో నీ మూడ్ స్పాయిల్ చేస్తున్నాను. అండ్ నువ్వు వెళ్ళి ఆనందితో ఫుల్గా ఎంజాయ్ చేయి. అశ్విన్ సార్, వాళ్ళు వస్తున్నారు సార్. ఓకే సార్. గో అండ్ ఎంజాయ్ ద నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఇప్పుడు గేమ్ మొదలెడదామా? మనమేమన్నా చిన్న పిల్లలమా బావగారు? ఇలాంటి చిన్న చిన్న ఆటలే మనలో సంతోషాన్ని కలిగిస్తాయి ఆనంది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టాలు, బాధలు, కన్నీళ్లే తప్ప ఇవేమీ ఉండవు. బాగా చెప్పావు బాసు. కొంతమంది అంతే, ఎప్పుడు చూసినా మొహం అని ఎప్పుడు సీరియస్ గానే పెడతారు. నీ గురించి కాదానంది, జనరల్ గా చెప్తున్నాను అంతే. అవును, ఈ నోట్బుక్ ఎందుకు తెచ్చారు? చెప్పేగా గేమ్ అని. రాముడు సీతనా? కాదు, ఫ్లేమ్స్ ఆట. సూపర్ గేమ్ బాసు. అసలేంటి ఆట? మన రెండు జంటల పేర్లు రాసి మన రిలేషన్ ఎలాంటిది, మనకి ఎంతవరకు సెట్ అవుతుందని తెలుసుకునే ఆట. ఇదేం ఆట? ఓ, మీకు ఈ గేమ్ గురించి తెలీదా? చిన్నప్పుడు మా స్కూల్లో తెగ ఆడేసేవాళ్ళం. అప్పుడొచ్చే లెటర్ని బట్టి ఇద్దరికీ సెట్ అవుతుందా లేదని తెలిసిపోయేది. మీరు కూడా బాగానే ఆడినట్టున్నారు. చూడటమే తప్ప పెద్దగా ఆడలేదు. ఫస్ట్ టైం నీతోనే ఆడబోతున్నాను. సరే. ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్తాను. ముందుగా ఫ్లేమ్స్ అన్ని ఈ నోట్బుక్లో రాసుకుని అమృత, శ్రీధర్ అని రాసి ఇద్దరి పేర్లలో ఉన్న సేమ్ లెటర్స్ని కొట్టేసి మిగిలిన లెటర్స్ అన్నిటినీ కౌంట్ చేసి వచ్చిన నెంబర్ని ఫ్లేమ్స్లో లెక్క పెడుతూ ఆ లెటర్ని కొట్టేయాలి. అలా ఒక్కొక్క లెటర్ని క్రాస్ చేసి చివరగా ఏ లెటర్ అయితే మిగులుతుందో అదే మన పేరు మధ్య ఉన్న రిలేషన్ అన్నమాట. అర్థమైందా? ఇది చెప్తే అర్థం కాదు, ఆడితే మీ అందరికీ తెలుస్తుంది. బాసు, అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయావు. ఏంటి? ఫ్లేమ్స్ మీనింగ్. ఓ అవును, అసలు ఈ ఫ్లేమ్స్ అర్థం ఏంటంటే, ఎఫ్ అంటే ఫ్రెండ్షిప్, తెలిసిందే. ఎల్ అంటే లవర్స్, అది తెలిసిందే. ఏ అంటే ఎఫెక్షన్. అంటే ఏంటి బావగారు? అశ్విన్కి నీ మీద, నీకు అశ్విన్ మీద బాగా ఉంటుందే అదే.
ఎం అంటే మ్యారేజ్. అదే. మనకి జరిగింది కదా పెళ్ళి, అదే అన్నమాట. ఈ అంటే ఎనిమీస్, అంటే శత్రువులు. ప్రస్తుతం ఆనంది అశ్విన్ని శత్రువులా చూస్తుందే, అలా అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్ అంటే సిబ్లింగ్. అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అలా అన్నమాట. అమృత, నీకు నాకు ఇది మాత్రం రాకూడదు. వచ్చిందో చచ్చానే. సరే బాస్, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఎం కొట్టేద్దాం. ఆ, మ్యారేజ్ కూడా కాదు. కాదా? మనకు పెళ్ళైంది కదండి. ఉండు, ఏమొస్తుందో చూద్దాం. ఎస్, మిగిలింది ఎఫ్. అంటే మనిద్దరం ఫ్రెండ్స్. అమ్మయ్యా, సిబ్లింగ్స్ ఎక్కడొస్తుందని భయపడ్డాను. భయపడించాలే గాని ముందు మా పేర్ల మీద చూడు. ఏం అవసరం లేదు. అమ్మా, అదేం కుదరదు, అస్సలు వదిలేదు లేదు. సరే బాసు, తుమ్ స్టార్ట్ కరో. ఎల్లు అంటే లవర్స్. బాసు, నువ్వు ఆనంది లవర్స్, అంటే ప్రేమికులు. చూసావా ఆనంది, మన జంటలాగే మన పేర్లు కూడా ఎలా కలిసాయో. మీకు అర్థమైంది ఇంతేనా? ఇంకేం అర్థం కావాలి? మనం ప్రేమికులం మాత్రమే. మన బంధం అక్కడే ఆగిపోయింది. మనం ఎప్పటికీ భార్యాభర్తలం కాలేము. అలా అయితే మాకు ఫ్రెండ్షిప్ అని వచ్చింది కదే. అలా అని మేమిద్దరం భార్యాభర్తలం కాకుండా పోతామా? అక్క, మీరు వేరక్క. ఏంటి వేరు? భార్యాభర్తల కాపురం బాగుండాలంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది స్నేహబంధం. ఆ బంధం ఉంటే ప్రతి భార్యాభర్త శివపార్వతుల్లా అన్యోన్యంగా ఉంటారు. మనం కూడా అంతేనమ్మా. పెళ్లికి ముందు స్నేహితుల్లా ఉన్నవాళ్ళం, పెళ్ళయ్యాక కూడా ప్రేమికుల్లా ఉంటామని అనుకోవచ్చు కదా. బాసు, సూపర్గా చెప్పావు. అవును. చాలు చాలు, ఇక ఆపండి. ఊరికే ఏదొకటి చెప్తూనే ఉంటారు. హ్మ్. నిజం చెప్తే అలాగే ఉంటుందిలే బాసు. నేను ఈ ఆట ఆడను, నాకొద్దు, నేను వెళ్ళిపోతాను. ఆనంది, ఆనంది, ఆనంది